జిల్లాల పునర్విభజన కుదింపు అనేటటువంటి ఒక మాట, ఒక కుట్రని మొదలుపెట్టిండు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనక ఏం చెప్పినా కూడా ఆయన ఉద్దేశం దురుద్దేశం, ఒక కుట్రపూరితంగా, ఒక కుతంత్రంతో, ఒక దుష్ట పన్నాగంతో జిల్లాల హేతుబద్ధీకరణ అనేటువంటి ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దాని వెనుక తెలంగాణ సమాజం ప్రయోజనాలు కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, మరి ఆయన ఏ ముసుగుతో అయితే, ఏ సాకుతో అయితే మాట్లాడుతున్నాడో హేతుబద్ధీకరణ అనేటువంటి ఒక శాస్త్రీయ ఉద్దేశం కానీ లేదు. కేవలం తెలంగాణ ఆనవాళ్ళని, కేసీఆర్ ఆనవాళ్ళని, ఒక తెలంగాణ అనే సమాజాన్ని ఎప్పటికప్పుడు ఒక అస్థిరంగా, ఒక గందరగోళపరిచేటటువంటి ఒక లోతైన కుట్రతో చేసినటువంటి ప్రయోగం మాత్రమే. దానికి సంబంధించినటువంటి ఆ ఉద్దేశం మాత్రం అదే. ఎందుకు అంటే, నిజంగా మీకు ఆ ఉద్దేశమే ఉంటే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మాట వరుసకు కూడా ఆ మాట మాట్లాడలే, ఇక్కడ ఆ ప్రస్తావన కూడా చేయలేదు. సరిగ్గా దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. అది రేపు ఈ మార్చితో మొదలవుతున్నది. ఈ సంవత్సరం మొత్తం 2020 మార్చి నుంచి 2027 ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాల సరిహద్దులు కానీ, భౌగోళిక సరిహద్దులు కూడా మార్చకూడదు అనేది ఒక ఫ్రీజ్ చేసేటటువంటి విధానం ఈ దేశంలో ఉన్నది, తెలుసు అందరికీ. ఇది వాస్తవం. ఇవన్నీ ఉండగా ఎందుకు ప్రజల్ని గందరగోళ చేపరిచేటటువంటి ఈ పని మొదలుపెట్టింది. ఆయన మాట్లాడుతూ ఆ సందర్భంలో కొన్ని మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన సహజ శైలిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడింది. తెలంగాణ ఏర్పడే నాటికి 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లతోటి, 466 మండలాలతోటి ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత అప్పటికే అందరికీ తెలుసు ఈ తెలంగాణలో సిద్దిపేటని జిల్లాగా ఏర్పాటు చేయాలని, మంచిర్యాలని జిల్లాగా ఏర్పాటు చేయాలని, జనగామని, సూర్యాపేటని, నాగర్ కర్నూల్ని, ఇట్లా కొత్తగూడెం, ఇట్లా చాలా ప్రాంతాల్లో జిల్లాలు ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా, దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నది. అట్లాగే ఎక్కడికక్కడే రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, ఇంకా స్థానికంగా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, ఇంకా క్షేత్రస్థాయికి వెళ్తే గ్రామ స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయాలనేది ఉన్నది. తండాలని గ్రామ పంచాయతీలు చేయాలని దాదాపు ఇదే తెలుగు నేల మీద 3.5 దశాబ్దాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక మిలిటెంట్ పోరాటమే జరిగింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు భవిష్యత్తులో 50 సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన చేరువలో ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సమీపంలో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సమీపంలో ఉండాలి, చెరువులో ఉండాలన్నటువంటి సంకల్పంతో, ఒక గొప్ప ఉద్దేశంతో, దార్శనికతతోటి దాదాపు 33 జిల్లాలని, 74 రెవెన్యూ డివిజన్లని, 612 మండలాలని ఏర్పాటు చేసి, ఇక గ్రామ పంచాయతీలు అప్పటి వరకు మనకు కేవలం 8,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 12,000 చిల్లర, అంటే దాదాపు 3,500 4,000 గ్రామ పంచాయతీలను అదనంగా ఏర్పాటు చేసి మొత్తం పరిపాలనని వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మనం చెప్పుకుంటున్నది ఏంది? వికేంద్ర పరిపాలన అనేది డిసెంట్రలైజ్ కావాలి. కానీ వీళ్ళు కేసీఆర్ గారు పరిపాలనను వికేంద్రీకరణ చేస్తే, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త రెవెన్యూ డివిజన్లని, కొత్త మండలాలని, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేస్తే, వీళ్ళు చేసిన పని ఏంటంటే వీళ్ళ ఆధిపత్యాన్ని, వీళ్ళ ఫ్యూడల్ మనస్తత్వంతో, వీళ్ళ ఫ్యూడల్ భావజాలంతో మళ్ళీ
వీళ్ళ పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం అధికారిక కేంద్రీకరణ చేసేటటువంటి పని చేస్తున్నారు. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఇంకా ఎందుకు అంటే కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసి వదిలిపెట్టలే. 64 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఏర్పాటున చేసిన జిల్లా ఒకటి రంగారెడ్డి జిల్లా. ఆ రంగారెడ్డి జిల్లా కూడా దాదాపు 4 దశాబ్దాల పాటు ఏర్పాటు చేసిన 70s ఏర్పాటు చేస్తే తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలే. అది మీ గొప్పతనం. రంగారెడ్డి జిల్లాకు కనీసం జిల్లా కేంద్రం లేదు. హైదరాబాద్లో కలెక్టరేట్ ఉండేది రంగారెడ్డి జిల్లాది. ఎస్పీ ఆఫీస్ ఇంకొక దగ్గర ఉండేది, డిఓ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది. దేశమంతా రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉండేది. అది మీరు చేసిన పని. మీరు వికేంద్రీకరణ, హేతుభద్రీకరణ, గొప్ప శాస్త్రీయ మాటలు మాట్లాడతారు. వాళ్ళ కేసీఆర్ గారు జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ పూర్తయి ఒక అద్భుతంగా పనిచేస్తున్నాయి. చాలామంది బయట రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చే ఆశ్చర్యపోయారు వీటి చూసిని. అరే మా రాష్ట్రాల్లో సెక్రటరేట్, రాష్ట్ర సచివాలయం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కలెక్టరేట్ల మాదిరిగా లేదే అని చెప్పేసి ఇంత అద్భుతంగా నిర్మాణం చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు. మనకు తెలుసు, కళ్ళ ముందే ఉన్నాయి. అట్లాగే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ఒక నర్సింగ్ కాలేజీని, 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంటు, ఒక వినూత్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి ప్రయోగాన్ని కేసీఆర్ గారు చేసి అద్భుతంగా ఆచరణలో పెట్టినటువంటిది. వాళ్ళ అవన్నీ పక్కకు పెట్టి ఉంటాయి. వాస్తవంగా కొన్ని ఇంకేదైనా కూడా ఇంత అద్భుతంగా ఇంతొక్క విప్లవాత్మకమైనటువంటి ప్రయోగం చేసినప్పుడు కొన్ని చిన్న భౌగోళిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరికొన్ని చోట్ల డిమాండ్లు కూడా పెరుగుతాయి. అరే ఇది జరిగినప్పుడు మేము కూడా గట్టిగా మాట్లాడితే మా ప్రాంతం కూడా ఒక మండలం అవుతుందేమో, లేకపోతే మేము అక్కడుంటే ఇక్కడుంటే బాగుంటుందేమో అన్నట్టు ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తాయి, ఆశలు పెరుగుతాయి. వాటిని నిజంగా కూడా అవకాశం ఉంటే వాటిని సరిదిద్దండి. ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్లను కానీ విజ్ఞప్తులను కానీ ఇంకా కూడా చెప్పాలంటే ఏమైనా లోపాలు ఉంటే కూడా అంత పెద్ద ప్రయోగం జరిగినప్పుడు ఏమైనా పొరపాట్లు కూడా జరిగితే కూడా వాటిని సరిదిద్దటానికో ఇంకేదైనా చక్కబెట్టడానికి ఒక ప్రయోగం వాటికి సంబంధించిన చేయొచ్చు. దానికి ఎవరు ప్రభుత్వానికి ఎప్పుడైనా అధికారం ఉంది. అది పక్కకు పెట్టి కేవలం ఒక కుట్రపూరితంగా ఇంకా చెప్పాలంటే తెలంగాణ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా, తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణని సమాజం ఎప్పుడు కూడా సమున్నతంగా గొప్పగా ఎదగడం ఇష్టం లేనటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా మాట్లాడిండు రాచకొండకు సంబంధించి. ఆయన నోటు దురుస్తోటి, ఆయనకున్నటువంటి సహజమైనటువంటి అహంకారమైన భావనతోటి మాట్లాడిండు తప్ప అసలు రాచకొండ గురించి ఆయనకి ఏం తెలుసు? రాచకొండట దొరల అహంకారానికి చీనమట తెలుసు ఆయనకి. ఎంత దుర్మార్గమైనటువంటి మాట. రాచకొండ 14వ శతాబ్దంలో రాచకొండ అనేది ఒక గొప్ప ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన స్థానిక అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక వైభవానికి చిహ్నం రాచకొండ. ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ రాచకొండ. అటువంటి రాచకొండ ఎందుకంటే దొరల ఆనవాళ్ళు కనిపించినట్టు, అందుకోసం రాచకొండ కమిషనరేట్ని మార్చి రాచకొండ పేరుని మార్చినట్ట. ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు. నిజంగా కూడా మీకు విజ్ఞత ఉంటే ఆ మాటలను ఉపసంహరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే రాచకొండ ప్రాంతం అనేది ఒక పోరాటానికి చిహ్నం. రాచకొండ అనేది ఒక ధిక్కారానికి, ఒక తిరుగుబాట్లకి, అరాచక శక్తులని తరిమి వేయడానికి చిహ్నం రాచకొండ. తెలియకపోతే తెలుసుకుంటే మంచిది. ఆ రోజు రాచకొండ కమిషనరేట్ అనే పేరు పెట్టడంలో కూడా కేసీఆర్ గారి ఉద్దేశము అదే తప్ప ఈ రాచకొండ ప్రాంతానికి ఉన్నటువంటి హిస్టారికల్ ఒక వైభవానికి, ఆ హిస్టారికల్ నేపథ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి పోరాట వారసత్వాన్ని ఈ భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని రాచకొండ కమిషనరేట్గా పెట్టినారే తప్ప మీరనుకున్నటువంటి అహంకారంతో, మీరనుకున్నటువంటి మీకంటే అహంకారం ఎవరి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ మాటల్లో అనువనువున, మీ మాటల్లో, మీ చేతల్లో, మీ ప్రతి సందర్భంలో కూడా మీ
అది మీ అహంకారము, మీ దొరల పోకడ మీరు 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 చూపిస్తున్నారు తప్ప అది రాచకొండ ప్రాంతంలో అటువంటిది ఎక్కడ అటువంటి దాన్ని తరిమినటువంటి ప్రాంతం, ఉరికిచ్చినటువంటి ప్రాంతం రాచకొండ. ఒక గొప్ప పోరాట చైతన్యానికి, ఒక గొప్ప ధిక్కార స్వభావానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటిదే తప్ప అటువంటి ప్రాంతాన్ని మీరు అవమానించే మాటల్ని వెనక్కి తీసుకుంటే మంచిది. మీకేం తెలియదు, మీకు తెలిసిందే నిజం అనుకోకండి. మీకు చరిత్ర తెలియదు, మీరు చరిత్రలో భాగస్వామి కాదు, మీకు వాస్తవాలు తెలియదు. కానీ అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మంచిది కాదు. మా మాటల్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే ఇంకా ఒక జిల్లాలోనట ఒక మండలంలో 4,000 జనాభా ఉంది, ఇంకో మండలంలో కొన్ని మండలంలో 1,00,000 జనాభా ఉందన్నది చెప్పాను. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంత చౌకబారుగా ప్రజల్ని ఎంత తప్పుడు ఆలోచనలు కలిగేటట్టుగా తప్పుడు ఒక రాంగ్ మెసేజ్ని, తప్పుడు విద్వేషాన్ని కలిగించేటువంటి మెసేజ్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది ఆయనకే చెల్లుబాటైంది. ఇప్పటికైనా మానుకోవాలి అటువంటి ధోరణి. ఎక్కడ 1,00,000 జనాభా ఉన్నటువంటి మండలాలు ఎక్కడున్నాయి? హైదరాబాదు మహానగరంలో ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ జిల్లా, మొత్తం హైదరాబాద్ నగరంలో కూడా కాదు. ఆయనకు తెలియకపోతే ఎట్లా? హైదరాబాదు జిల్లా అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా హైదరాబాదు జిల్లా భౌగోళిక సరిహద్దులను కానీ స్వరూపాన్ని కానీ మార్చటానికి వీల్లేదు 10 సంవత్సరాల పాటు. ఎందుకు అంటే ఆ చట్టమే హైదరాబాదు జిల్లాని, హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ జిల్లా పరిధిని, భౌగోళిక పరిధిని ఉమ్మడి రాజధానిగా పెట్టింది. కాబట్టి పార్లమెంటు జూన్ 2, 2024 సంవత్సరం వరకు హైదరాబాదు జిల్లా పరిధిని, భౌగోళిక పరిధిని ఏమాత్రం మార్చడానికి వీల్లేదు. కాబట్టే ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి 16 మండలాలని యథావిధిగా కొనసాగించాల్సి వచ్చింది తప్ప, అందుకే జనాభా ఎక్కువగా ఉంటుంది అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 16 మండలాల్లో. కానీ మిగతా జిల్లాలో ఎక్కడ మరి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. మిగతా జిల్లాలో ఏ మండలంలో 4,000 జనాభా ఉంటే ఈ మండలం అయిందో ఆయనకే చెప్పాలి. అది చెప్తే ఒక్కసారి మేము కూడా తరిస్తాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గటువంటి పచ్చి అబద్ధాలు, వికృతపు చేష్టలు, వికృతపు మాటలు, వెకిలి మాటలు మాట్లాడుకోవటము, విద్వేషపు మాటల్ని మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది అని చెప్తూ, ఇక్కడ ఒక మాట అయితే ఏంటంటే జిల్లాల హేతుబద్ధీకరణ పేరు మీద, పునర్వ్యవస్థీకరణ పేరున మీద జిల్లాల సంఖ్యని ఏ జిల్లాని తగ్గించినా ఏమి చేసినా కూడా ఊరుకునేది లేదు. బరాబర్గా ఖచ్చితంగా మేము నిలబడి కొట్లాడటం క్షేత్రస్థాయిలో. దాన్ని ఏమైనా అట్టిట్టుంటే సరిహద్దులో భౌగోళిక అట్టిట్టు మార్చడానికి మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు. కానీ సంఖ్యను తగ్గిస్తామంటే, ఇంకేదైనా జిల్లాని తొలగిస్తామంటే తీసేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు.